ప్రశ్నగానే మిగిలిపోయింది. వాళ్ళ గుర్రాలు వదిలే, నీ గుర్రాలు ఎలా పరిగెత్తినాయి ప్రభువా చెప్పు నాకని అడిగా. దేవుడు అన్నాడు, ఈ గ్రహము మీద ఒక గంతు రివ్వుమనెగిరి అడ్డుగా వచ్చి ఇంకో గ్రహం మీద కాళ్ళు మోపి వాటిని తన్ని మళ్ళీ రివ్వుమనెగిరి అంతరిక్షంలోని గ్రహాలను ఫుట్బాల్ తన్నినట్టు ఇక్కడ ఒక తన్ని రివ్వునెగిరి ఇంకో గ్రహం మీద ఇంకో తన్ని మళ్ళీ రివ్వునెగిరి అలాగా ఒక 30-40 అంగల్లో పరలోకానికి వెళ్ళిపోతాయి ఆ మహిమగల గుర్రాలు. ఇక్కడి నుండి హైదరాబాద్ వరకు వెళ్ళటానికి ఆ గుర్రాలు అక్కర్లే. పరలోకానికి వెళ్ళాలంటే వాటికి మధ్యలో ఒక్కొక్క అంగ వేయడానికి ఒక్కొక్క చోట గట్టి నేల తగులే ఏర్పాట్లు దేవుడు చేశాడు. అదిరా నేను చేసిన ఏర్పాటని దేవుడు నాకు చెప్పాడు. ఆనాడే ప్రభువు నాకు నేర్పించాడు ఏమిటంటే ఏ మతమును మనము ద్వేషించకూడదు. అందుకే నేను ఈనాడు ప్రపోజ్ చేస్తున్నా క్రిస్టియన్ హిందూయిజం అనే బుక్ రాస్తాను నేను. లెట్ దెమ్ అండర్స్టాండ్ ఆర్ మిస్అండర్స్టాండ్ మీ, బట్ ఐ నో great majority of the Indian society will accept my concept. ప్రియులారా, భారతదేశమునకు యేసును గూర్చి తెలుసు, పేరే కొత్తది. యేసు కొత్తవాడు కాదండి. యేసు పరిచితుడే భారతదేశానికి. యేసు తత్వము భారతదేశానికి తెలుసు. యేసు వ్యక్తిత్వము భారతదేశానికి తెలుసు. యేసు యొక్క మహిమ ఏమిటో భారతదేశానికి తెలుసు. యేసు యొక్క రక్షణ ప్రణాళిక, మానవ విమోచన ఎలా చేశాడో ఈ భారతదేశానికి తెలుసు. ఆయన పేరు యేసు అని మాత్రమే తెలియదు. మీరు ఎరుగక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రకటిస్తున్నాను అన్నాడు పౌలు భక్తుడు ఏథెన్సు వారితో. అపోస్తలుల కార్యాలు 17:23లో మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్నే నేను ప్రకటిస్తున్నానన్నాడు. తెలియక ఏ భక్తి కలిగి ఉన్నా ఆ దేవుణ్ణి ఇప్పుడు మేము ప్రకటిస్తున్నాం. మేము ఏ దేవుణ్ణి అయితే ప్రకటిస్తున్నామో ఆ దేవుడి మీద మీకు ఇదివరకే భక్తి ఉంది. నేను ఏ దేవుణ్ణి ప్రకటిస్తున్నానో ఆ దేవుణ్ణి ఇదివరకే మీరు ఆరాధిస్తున్నారు. ఆయన పేరు మీకు తెలియదు. ఆయన పేరు మీకు తెలియదు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అదొక్కటే నేను చెప్పే కొత్త సత్యం, ఇంకేది కొత్తది కాదు. ఎనీ టీచింగ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ నాట్ న్యూ టు ఇండియా. ప్రియులారా, ఇక నేను అసలు విషయానికి వస్తున్నాను. భారతదేశానికి యేసు తెలుసు అన్నానుగా, ఎలా తెలుసో చెబుతున్నా. ఈ 18 పురాణాలు 18 పురాణాలు వ్రాయబడక ముందు భారతదేశంలో ఏ ఉపనిషత్తులు బ్రాహ్మణ గ్రంథాలు లేకముందు మొట్టమొదటి గ్రంథం, ప్రపంచ చరిత్రలోనే తొలి ఆధ్యాత్మిక గ్రంథం భారతదేశంలో రాయబడింది. ఇప్పటికి 4000 ఏళ్ల క్రిందట, బీసీ 2000 ఏళ్ల క్రిందట ఆ తొలి ఆధ్యాత్మిక గ్రంథము పేరు ఋగ్వేదము. ఋగ్వేదము. ఈ ఋగ్వేదము బీసీ 2000 ఏళ్ల నాడు రాశారు. తర్వాత 1000 ఏళ్ల వరకు విరామము పాటించారు. సామ్రాజ్య విస్తరణ కొరకు యుద్ధాలు చేసిన కాలం అది. తర్వాత బీసీ 1000 నాడు మిగిలిన 3 వేదాలు రాశారు, సామ, అధర్వణ, యజుర్వేదాలు. అవి మలి వేద కాలము. మలి వేద కాలం అంటే లాటర్ వేదిక్ ఏజ్. ఋగ్వేదం రాసిన తొలి వేద కాలం, ఫార్మర్ వేదిక్ ఏజ్. ఆ తర్వాత బీసీ 500 ఇయర్స్ పురాణ కాలం. ఎందుకు ఇలాగ జరిగింది, ఎందుకు ఈ గ్రంథాలు ఇలాగ వ్రాయబడినవి అనే విషయాన్ని ఇంతకు ముందే నేను చెప్పాను. భారతదేశంలో మతం యొక్క పరిణామ క్రమం అనే క్యాసెట్లో చెప్పాను.
ప్రపంచములకే మొట్టమొదటి ఆధ్యాత్మిక వేదాంత గ్రంథము, ద ఫస్ట్ బుక్ ఎవర్ రిటన్ ఈవెన్ బిఫోర్ జెనిసిస్ వాజ్ రిటన్. బైబిల్లోని తొలి గ్రంథమైన ఆది కాండము వ్రాయబడక ముందు 500 ఏళ్ల క్రితం, బిఫోర్ మోసెస్, 500 years బిఫోర్ మోసెస్, అప్పుడు ఋగ్వేదం రాయబడింది. ఋగ్వేదం రాశాక 500 ఏళ్ళు అయ్యాక మోషే పుట్టాడు. అతడు ఎప్పుడో పెద్దవాడయ్యాక ఆది కాండం రాశాడు. అలా బైబిల్ మొదలైంది. బైబిల్ రచన కంటే ముందున్నది ఋగ్వేదం. ఋగ్వేదములో త్రిమూర్తులు లేరు. ఋగ్వేదములో త్రిమూర్తులు లేవు. ఏకేశ్వర ఆరాధన ఉంది. ఋగ్వేదములో ఆర్య ఋషులు బోధించినది ఏమిటంటే దేవునికి ఆకారము లేదు, దేవుని ఆకారమును ఏ మనిషి చూడలేదు, అందుచేత దేవునికి ఒక ఆకృతి కల్పించుట నేరము, పాపము. ఆర్య సమాజ స్థాపకులు స్వామి దయానంద సరస్వతి గారు కూడా చెప్పింది అదే. వేదములే ప్రామాణికములు. వేద గ్రంథముల ప్రకారం దేవునికి ఒక ఆకృతి కల్పించకూడదు, తప్పు అని. ఆ ఏకేశ్వరునికి రూపము లేదు గనుక మరి కాన్సన్ట్రేషన్ కొరకు ఏదో ఒక రూపమైతే ఉండాలి, మానసిక ఏకాగ్రత కొరకు, మనస్సు నిలుపుట కొరకు ఒకటేదో ఉండాలి కళ్ళ ముందు. ఏమీ లేకపోతే కళ్ళు మూసుకుంటే ప్రపంచమంతా మన మనస్సు తిరుగుతూ ఉంటుంది. ఒక కాన్సన్ట్రేషన్ కొరకు ఏదో ఇమేజ్ ఉండాలి, విగ్రహము చేయకూడదని వేదాలు చెప్పాయి. ఏ ఆకారం చేసినా దేవుడు ఇలా లేడు, ఇలాగ లేడు, ఇలాగ లేడు. ఏది చేసినా దేవునికి కరెక్టు మూర్తి భావం కాదది. నన్ను చూడకుండా ఎవడైనా నా ఫోటో ఎలా తీస్తాడు? నన్ను చూడకుండా నా పటం ఎలా గీస్తాడు? నా ముఖ చిత్రం ఎలా గీస్తాడు? వాడు ఏదన్నా బొమ్మ గీయవచ్చు, అది నాలాగా మాత్రం ఉండదు. అలాగే దేవునికి మనము ఏ విగ్రహాన్ని చేసినా అది దేవుడిలాగా ఉండదు. అందుచేత ఆర్యులు ఋగ్వేదంలో చెప్పింది ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించాలంటే మన కన్ను చూపు, అంతర్దృష్టి, మనస్సు లగ్నము చేయడానికి ఒక కేంద్ర బిందువు ఏదో ఉండాలి. దేన్నో చూస్తూ మనం ఆరాధన చెయ్యాలి. దేవునికి ఆకారమేమో మనం చూడలేదు గనుక అగ్నిని దేవుని ఆకారముగా ఊహించుకోవచ్చు. అగ్ని గుండమును, హోమకుండమును వాళ్ళు అగ్నిని రగుల్చి అగ్ని జ్వాల సృష్టించి ఆ అగ్ని జ్వాలను చూస్తూ ఇది దేవుడు అనుకొని వాళ్ళు ఆరాధన, ప్రార్థన, పూజ చేసేవారు. ఆర్యులు అగ్ని ఆరాధకులు. ఋగ్వేదములోని ఏకేశ్వరుడు, అతని పేరేంటో తెలుసా? రుద్రుడు. అతని పేరు రుద్రుడు. అంతే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనే పేరు లేదు ఋగ్వేదంలో. రుద్రుడు అనేవాడు ఉన్నాడు. రుద్రుడు అనే దేవుడు ఉన్నాడు. ఈ రుద్రుడు అనేవాడు ఏకేశ్వరుడు. ఆయనే సృష్టి, స్థితి, లయకారకుడు. ఆయనే సృష్టికి కారకుడు, ఆయనే స్థితికి కారకుడు, ఆయనే ప్రపంచ లయమునకు కారకుడు. విశ్వమును సృష్టించేవాడు రుద్రుడే, విశ్వాన్ని పోషించి పరిపాలించేవాడు రుద్రుడే, ఈ విశ్వాన్ని నాశనం చేసేవాడు రుద్రుడే, మళ్ళీ కొత్త విశ్వాన్ని సృష్టించేవాడు రుద్రుడే. ఇలాగూ ఆర్యులు నమ్మారు. రుద్రుడు రుద్రుడు రుద్రుడు. తర్వాత ఎవరో ఒక మహామునికి అనుమానం వచ్చింది. సృష్టికారకుడే లయకారకుడు ఎలాగవుతాడు? ఇదంతా సమంజసంగా లేదు కదా. విశ్వమును సృష్టించిన వాడే విశ్వాన్ని ఎలా నాశనం చేస్తాడు? అతని ప్రవృత్తికి అది భిన్నము కదా, అది వ్యతిరేకము కదా. నేను కన్న కొడుకును నేను చంపగలనా? నేను కన్న కుమారుణ్ణి నేను చంపలేను. అలాగే భగవంతుడు విశ్వాన్ని సృష్టిస్తే అతడే విశ్వాన్ని ఎలా నాశనం చేస్తాడు?
కన్నవాడు చంపడానికి ఇష్టపడడు కదా, కనుక సృష్టికర్త వేరు లయకర్త వేరై ఉండవచ్చు అని కామన్ సెన్స్ ప్రకారం ఆలోచించారు. అప్పుడు రాను రాను ఏం చేశారంటే, సృష్టికి వేరే దేవుడు, నాశనానికి వేరే దేవుడు, ఈ మధ్యకాలంలో ప్రపంచాన్ని నడపడానికి వేరే దేవుడు, అలాగ 3 వేరే వేరే వ్యాపారములున్నవి. వ్యాపారము అంటే కనుక సహజ స్వతసిద్ధమైన ప్రవృత్తిని బట్టి వీడు చేస్తుండే పనులన్నీ వ్యాపారం. 3 వ్యాపారములున్నవి. సృష్టించుట ఒక వ్యాపారము, నశింపజేయుట ఇంకొక వ్యాపారము, మధ్యకాలంలో పరిపాలించుట ఇంకొక వ్యాపారం. ఈ 3 వ్యాపారాలకు 3 దేవుళ్ళు ఉండాలని ఆ ఒక్క దేవుణ్ణి 3 ముక్కలుగా చిట్లగొట్టారు. ఏకేశ్వరుడు పోయి త్రిమూర్తులయ్యారు. సృష్టికి వేరే దేవుడు, స్థితికి వేరే దేవుడు, లయమునకు వేరే దేవుడు. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్, ఈ 3 ముక్కలు చేశాక ఏకేశ్వరుని పేరు ఎవరికి పెడదాం అనే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏకేశ్వరుడికి ఒక పేరు ఉందిగా, ఆ పేరు కూడా మరి కంటిన్యూ కావాలి. ఇప్పుడు మన ఆధ్యాత్మిక విజ్ఞానములో తొలి దశలో ఏకేశ్వరుడు అనుకున్నాం, మలి దశలో 3 ఉన్నారు అనుకున్నాం. మరి ముందున్న దేవుడి పేరు గాల్లో కలిసిపోనియా? కాదు కదా, అలా చేయకూడదు కదా. ముందున్న దేవుడి పేరు కాలగర్భంలో కలిసిపోనివ్వకూడదు. ఇప్పుడు మళ్ళీ 3 దేవుళ్ళలో ఎవరికో ఆ పేరు పెట్టాలి, కంటిన్యూ కావాలి అని ఆలోచిస్తున్నప్పుడు వీరి మనసుకు తట్టిన విషయం, ఆ పేరు సృష్టికర్తకు పెట్టలేదు కానీ లయకర్తకు పెట్టారు. రుద్రుడు అనే పేరు శివుడికి పెట్టారు. బ్రహ్మరుద్రాదులేకమై వచ్చినా నన్నెవరూ ఆపలేరు అని బీరాలు పలుకుతారు ఉత్తర కుమారులు లాంటి వాళ్ళు. ఐ రియలీ లవ్ ఇండియన్ మిథాలజీ. భారత పురాణములంటే నాకెంతో మక్కువ, ఎంతో ఇష్టం. అసలు భారతదేశపు మతము బైబిల్ మతము వేరు కాదు, ఇదే అది అదే ఇది. బొమ్మ బొరుసులాగా, నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలాగ ఉంటుందో బింబ ప్రతిబింబాలన్నమాట ఇవి. ఒకటే, వీడేవాడు ఆడే వీడు అన్నట్టు ఉంటుంది, కానీ స్లైట్ డిఫరెన్స్. నేను ఇప్పుడు అద్దం ముందు నిలబడ్డాను అనుకోండి, నా ప్రతిభము అచ్చుగుద్దినట్టు నాలా ఉంటుందా లేదా? కానీ ఉండదు. ఎందుకో తెలుసా? నాలోని ఎడమ అందులో కుడిలా కనబడుతుంది, నా కుడి అందులో కదా. దేవుని బిడలారా, నేను ఎడమ పాపెడ తీసుకుంటాను. మా అమ్మ అలవాటు చేసింది నాకు, ఒరే పాపెడ సరిగ్గా ఉంటే బతుకు సరిగ్గా ఉంటుందిరా అని, వాగు అని. పాత వాళ్ళకు ఉండే సెంటిమెంట్ అది. సరిగ్గా గీత గీసినట్టు పాపెట కనపడాలి అని వాళ్ళ సెంటిమెంట్, అది నా సిద్ధాంతం కాదు. ఎడమ చెయ్యి, నా ఎడమ చెయ్యి, ఎడమ చెయ్యి వైపు పాపిట ఉండాలి అని నేర్పి అలాగే దువ్వుకుంటున్నాను నేను. అద్దంలో చూస్తే మాత్రం నాకు కుడి పాపిట ఉంటుంది. అవును, ఏమండి, నా ప్రతిబింబము యొక్క కుడి చెయ్యి ఎటుందో అటుంటుంది పాపిట. నా ఎడమ వైపు జేబు ఉంది, జేబుకు ఈ బ్యాడ్జీ పెట్టారు. అద్దం ముందు నించుట మాత్రం కుడివైపు బ్యాడ్జీ ఉంటుంది. బింబమునకు ప్రతిబింబమునకు పోలికలున్నవి, భేదములు కూడా ఉన్నవి. అలాగే బైబిల్లో ఉన్న సత్యమే వేదములలో ప్రతిబింబించింది, విత్ లిటిల్ డిఫరెన్సెస్, అండ్ దోస్ డిఫరెన్సెస్ ఆర్ ఎ మస్ట్, బికాస్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్టెడ్ ఇమేజ్ cannot be exactly the same. బింబము ప్రతిబింబము ఒకే రీతిగా 100% ఉండుట సాధ్యమో కాదు. కొద్దిపాటి భేదం ఉండాలి. అందుకే పురాణాలు అలా ఉన్నాయి, బైబిల్ ఇలాగుంది. కానీ ఇదే అది అదే ఇది. ఐ సే దిస్ వితౌట్ ఎనీ హెజిటేషన్.
బైబిలే ఇండియా, ఇండియాయే బైబిల్. బైబిల్ను తిరగేసి పెడితే ఇండియా కనబడుతుంది, ఇండియాని తిరిగేసి పెడితే బైబిల్ కనబడుతుంది, అంతే. ఆ ముగ్గురు దేవతలుగా ఒక దేవుణ్ణి వీళ్ళు విభజించిన తరువాత ఇక వాళ్ళకు ముగ్గురికి వారి వారి వ్యాపారాలకు అనుగుణంగా భార్యలను సృష్టించారు. సృష్టికర్తకు విజ్ఞానం అవసరం గనక చదువుల తల్లి సరస్వతి ఆయనకు భార్య. లయకారకుడికి ఇవి ప్రపంచ బ్రహ్మాండం అంతా భస్మీపటలం అయిపోవాలి, అదృశ్యం కావాలంటే చాలా శక్తి కావాలి కనుక శక్తి స్వరూపిణి శివుడికి భార్య. ప్రపంచమును పరిపాలించాలంటే డబ్బు కావాలి కనుక డబ్బు లక్ష్మీదేవి, డబ్బుకో చీర కట్టేశారు. ఆమె ఎవరికి భార్య? విష్ణువుకు భార్య. ఇలాగా రాజుకు ధనం కావాలిగా. మరి రాజ్యంలో ఎవరన్నా తప్పు చేస్తే శిక్షించే పనివరిది? రాజ్యంలో నేరము జరిగితే తప్పు చేస్తే శిక్షించేవాడెవరు? రాజు. అందుచేత ఈ పరిపాలకుడైన విష్ణుమూర్తి అవతారాలు ఎత్తుతుంటాడు. దుష్ట శిక్షణార్థాయ శిష్ట రక్షణార్థాయ సంభవామి యుగే యుగే. దేవుని బిడలారా, ఇలాగా భారతీయ ఆధ్యాత్మిక చింతన అభివృద్ధి ప్రవర్ధమానం చెందుతూ వస్తోంది. ఈ రుద్రుడు అనే నామము ధరించినటువంటి శివుడు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఎందుకో తెలుసా? ఈ శివుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మన భారతీయ వేదాంత చింతన ప్రకారం త్రిమూర్తులు లేకముందు ఏముండింది అంటే ఓం అనే నాదం ఉండిందట. మొట్టమొదట అని చెప్పడానికి ఎవరైనా ఓం ప్రథమంగా అని చెప్తారు. అంటే అంతకంటే ముందు ఏమీ లేదు. పంచభూతములు లేవు, రాక్షసులు లేరు, త్రిమూర్తులు కూడా లేరు, దేవతలు లేరు, బ్రహ్మాండములు ఏమీ లేదు, చతుర్దశ భువనాలు లోకాలు లేవు, ఏమీ లేవు. ఏమీ లేకముందు ఏముంది అంటే ఝమ్ అనే నాదం వస్తూ ఉంది, అంతే. నాదం. దాన్ని ఏమన్నారంటే ప్రణవము లేక నాద బ్రహ్మము, ఓంకారము, స్వర బ్రహ్మము, ఇవన్నీ దానికి పేర్లు. ఓంకారము, ప్రణవము, నాద బ్రహ్మము, స్వర బ్రహ్మము. దానిని బైబిల్ గ్రంథంలో చెప్పాడు ఏమిటంటే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు వాక్యము లేకుండా కలుగలేదు అన్నాడు. 150-160 ఏళ్ల క్రితం స్వామి వివేకానందుల వారు, దాదాపుగా అన్నేళ్ళు అయిందనుకుంటున్నాను, నా జ్ఞాపకం సరైతే, షికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనానికి వెళ్ళి ఆ మహానుభావుడు షికాగో, అమెరికాలో షికాగో నగరంలో ఆయన ఇలాగ ప్రకటించాడు. In the beginning there was word, the word was God, the word was with God. ఆదియందు శబ్దముండెను, ఆ శబ్దము దేవుడై ఉండెను, శబ్దము దేవుని యొద్ద ఉండెనని బైబిల్ చెప్పుచున్నది. బైబిల్లోని జాన్ సువార్త 1వ అధ్యాయం 5 వచనములలో క్రైస్తవ సారమంతయు ఇమిడి ఉన్నది అన్నాడు ఆయన. నా మాటలు కాదు, వివేకానందుల వారి మాటలు. జాన్ సువార్త 1వ అధ్యాయం 5 వచనములలో క్రైస్తవ మత సారమంతా ఇమిడి ఉన్నది. ఆదియందు శబ్దముండెను, శబ్దము దేవుడై ఉండెనని బైబిల్ సెలవిచ్చుచున్నది. ఆ శబ్దముని
హిందువులు ఓంకారమనియు మాయ అనియు ప్రణవమనియు పిలుతురు. మనము పరబ్రహ్మతత్వమును గాంచగలుగునట్లు, పరబ్రహ్మతత్వమును మనకు ఎరిగించున్నట్లు ఆ ఓంకారమే క్రీస్తుగా జన్మించెను. క్రీస్తుగా జన్మించిన ఓంకారమునే, నరుడుగా జన్మించిన ఓంకారమునే మనము పరమపుత్రుడు, దేవుని కుమారుడు క్రీస్తు అని పిలుచుచున్నాము. క్రీస్తు ద్వారా మాత్రమే మనము పరబ్రహ్మతత్వమును తెలుసుకొనగలము అన్నాడు. ఎవరు? వివేకానందుల వారు అన్నాడు, నేనల్లా. బైబిల్లోని ఆది యందు వాక్యముండెను అనే మాటకు భారతదేశంలోని ప్రణవనాద బ్రహ్మమునకు సంబంధం ఉన్నదని చెప్పినవాడు క్రైస్తవ మిషనరీ కాదు, ముందు చెప్పినవాడు మన స్వామి వివేకానందుల వారే. ఆది యందు ప్రప్రథముడు, అన్నిటికీ ముందున్నవాడు ఎవరయ్యా అంటే నాద బ్రహ్మము. ఇంతకు త్రిమూర్తులలో ఈ నాద బ్రహ్మం అనే పేరు శివుడికి పెట్టాడు. శివుని పేరు నాద శరీరుడు. విష్ణుమూర్తి నాద శరీరుడు అని చెప్పలే, బ్రహ్మదేవుడు నాద శరీరుడు అని చెప్పలే. శివుడి పేరు నాద శరీరుడు. ప్రియులారా, ఈ నాద శరీరుడు అనే మాట శివుడికి ఉన్నదని చెప్పా కదా. రుద్రుడు తరువాత శివుడు. ఈ శివుడు పెళ్లి చేసుకున్నాడండి. దేవుడికి పెళ్ళి ఏమిటి అని ఎవరు అవహేళన చేయొద్దు. దేవుడికి పెళ్ళి అంటే అదంతా ఉపమానమే. దేవుడికి పెళ్ళి ఏమిటని మనం నవ్వితే అవతల వాళ్ళు నవ్వుతారు. ఏమని? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. యేసయ్య వస్తే ఏమని పిలిచాడు? ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయన ఎదుర్కొన రండి అనలే. మరి గనక దేవుడికి పెళ్ళి ఏమిటి అనకండి. ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? రుద్రుడు. ఎవరు? రుద్రుడు నాదశరీరుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఒక కొండకు పుట్టిందండి. ఆమె పేరు పార్వతి. పార్వతి అనేది పేరు కాదు, అదొక వివరణాత్మకమైన బిరుదు. పర్వతము నుంచి పుట్టింది కనుక పార్వతి. పర్వతరాజపుత్రిక పార్వతి. మళ్ళీ మామూలు కొండ కాదు, వాళ్ళ నాన్నగారు మంచు కొండ. కొండకు ఆడపిల్ల పుడుతుందా? పుట్టదు. పోనీ మగపిల్లాడు పుడతాడా? ఎవడు పుట్టడు. కొండకు కనుక పుట్టడం జరిగితే చిన్న గుట్ట పుట్టాలి కదా. మరి కొండకు అమ్మాయి పుట్టడం ఏంటండి? అందుకే మరి అంత ట్రాష్ అండి. అవన్నీ పొగిడి పురాణాలు అనుకోవద్దు. మళ్ళీ ఇక్కడే మరి పప్పులో కాలేస్తారు. అందులో సత్యాన్ని మనం చూడాలి. ఏ పురాణానికైనా అక్షరార్థంగా దాన్ని తీసుకుంటే మనకు హాస్యాస్పదంగా కనపడుతుంది. కానీ యౌగికార్థం చెప్పుకోవాలి. యౌగికార్థము చెప్పుకుంటే అందులో క్రీస్తు కనపడతాడు. బాగా వినండి. యేసు ప్రభు వారు మనకు ప్రార్థన నేర్పించారు. ఏమని? పరలోకమందున్నమా తండ్రి అని పిలవాలి. ఏమని పిలవాలి మనం దేవుణ్ణి? పరలోకమందున్న మా తండ్రి. క్రీస్తు సంఘము దేవుణ్ణి ఏమని పిలుస్తోంది? తండ్రి. ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి భక్తుడు ఇలా పిలిచాడు. 31వ కీర్తన 3వ వచనంలో, నా కొండ నా కోట నీవే. నా కొండ నా కోట నీవే. సంఘమునకు ఏమని చెప్పాడు యేసయ్య? నీవు దేవుణ్ణి ఇలా పిలువు. ఏమని పిలవాలి? నా తండ్రి. పరలోకమందున్న నా తండ్రి. ఆ తండ్రిని భక్తుడు ఏమంటున్నాడు? నా కొండ. అంటే ఈమె ఏ దేవుణ్ణైతే తండ్రి అని పిలుస్తోందో ఈ సంఘ కన్యక. ఏమండి? సంఘమును కన్యకతో పోల్చాడుగా. కన్యక.
ఈ సంఘకన్యక ఈమె ఎవరినైతే తండ్రి అని పిలుస్తోందో ఆయన ఒక కొండ వంటి వాడు గనక సంఘము అనే కన్యక ఒక కొండకు పుట్టింది గనక పార్వతి అన్న శైలజ అన్న క్రీస్తు సంఘమే. దీనికి ఇంతకంటే బెటర్ వ్యాఖ్యానం ఎక్కడ దొరకదు మీకు. ఎవరినైనా అడగండి, కొండకు ఆడపిల్ల పుట్టడం ఏంటి అంటే అవునండి అవన్నీ మనం అంత డీప్గా పట్టించుకోవద్దని దాటవేస్తారు. ఒక కొండకు పుట్టిన అమ్మాయిని శివుడు పెళ్లి చేసుకున్నాడు. శివుడు ఏం శరీరుడు? నాద శరీరుడు. ఇంతకు విష్ణుమూర్తికి పెళ్లి చేశారు, బ్రహ్మకి పెళ్లి చేశారు. వాళ్ళెవరూ అర్ధనారీశ్వరులు కాలేదు. శివుడు మాత్రం ఈ పార్వతిని పెళ్లి చేసుకొని అర్ధనారీశ్వరుడు అయిపోయాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరము అగుదురు. యేసుక్రీస్తు అన్న సంఘము కలిసి ఎన్ని శరీరాలు? ఏక శరీరం. ఏక శరీరం. అర్ధనారీశ్వరుడు శివుడు పార్వతి కలిసి ఒక శరీరం. ఒకవైపేమో అందమైనటువంటి కన్ను, ఎరుపు రంగు చక్కటి పెదాలు, ఒకవైపు కర్ణకుండలం, స్త్రీ వెంట్రుకలు, ఒకవైపు కుచము, ఇటువైపు అంత స్త్రీ శరీరం. ఇటువైపేమో మీసము, మగ కన్ను, నెత్తిన కొప్పు, పురుష దేహం. ఇది అర్ధనారీశ్వర తత్వం. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఒకే వ్యక్తిగా మారిపోవడం. నేను క్రీస్తును గూర్చి ఆయన సంఘమును గూర్చి చెబుతున్నాను. ఇంతకు ఈ పార్వతికి జన్మనిచ్చిన కొండ ఏమి కొండ అన్నాను? మంచు కొండ. శైలము నుండి పుట్టింది గనక ఆమె శైలజ, పర్వతము నుండి పుట్టింది గనక పార్వతి. మంచు కొండ నుండి పుట్టింది, హిమము నుండి పుట్టింది గనక హైమవతి. ఇంతకు మంచు బైబిల్ ప్రకారం పరిశుద్ధాత్మకు సూచన. మంచు పరిశుద్ధాత్మకు సూచన. మంచు కొండ అంటే పరిశుద్ధాత్మతో కలిసిన తండ్రి అయిన దేవుడు అన్నమాట. దేవుని బిడలారా, ఈ రుద్రుడు ఎవరో కాదు, నిజానికి యేసునాథ్. ఇతని పేరే, రుద్రుడి పేరే ప్రజాపతి. ప్రజాపతి. ఈ రుద్రుడి పేరే ఋగ్వేదంలో ప్రజాపతి. ప్రజలు అంటే సంతానము అని. ప్రజలనగా సంతానము. ఈ సంతానము అంటే తాను కన్నవారికి ఆయన పతి అయ్యినాడు. ప్రజాపిత అంటే ఏంటి? తన పిల్లలకు ఆయన తండ్రి. పిల్లలకు తండ్రి కావడం బాగానే ఉంది, కానీ ప్రజాపిత అంటే పిల్లలకు తండ్రి, ప్రజాపతి అంటే పిల్లకు భర్త. తాను సృష్టించిన వాళ్ళకు ఆయన భర్త అవుతున్నాడు. ప్రజాపతి. సంఘమునకు సృష్టికర్త క్రీస్తు. తర్వాత ఈమెను పెళ్లి చేసుకుంటాడు. రుద్రుడు, తరువాత నాదశరీరుడు. ఆయనకు పెళ్ళయింది. ఆ పెళ్లి కూతురు ఎవరి కూతురు? ఒక కొండ యొక్క కూతురు. పెళ్ళయిన తర్వాత ఈమె ఆయన కలిసి ఏమయ్యారు? ఏక శరీరము. ఇన్ని పోలికలు ఎందుకు ఉండాలో కొంచెం ఆలోచించండి. భారతదేశము నమ్మిన దేవుడు యేసు ఆఖరికి ఈ యుగమును అంతము చేసి కొత్త యుగమును స్థాపించడానికి 10 అవతారాలలో ఆఖరి అవతారం వస్తుందట. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన విషయం వీరబ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పాడు. ఏమిటంటే దేవుడు దిగొస్తాడట మళ్ళీ. దశావతారాలలో చెప్పబడినటువంటి అవతారం పేరు కల్కి అవతారము.
కల్కి అవతారము. ఈ రోజుల్లో చాలా మంది కల్కి కల్కి అని పెట్టుకుంటున్నారు. అయితే వీళ్ళందరూ కాదు. అసలు పురాణాల ప్రకారం కల్కి అంటే ఎవరంటే అతనికి అర్ధనారీశ్వర దేహం ఉన్నది. కల్కి అంటే తెల్లని గుర్రం మీద వస్తాడండి. తెల్లని గుర్రం మీద వస్తాడు. ఇలాగా ఒక అమ్మ కడుపులో పుట్టి పోటీ రావడం కాదు, అలాగా తెల్లని గుర్రం మీద ఆకాశం నుంచి ఊడిపడాలి. చేతిలో ఖడ్గం. ఆ కల్కి అవతార భగవానునికి ఒకవైపు పురుష శరీరము, ఒకవైపు ఏమో స్త్రీ శరీరం. ఎప్పుడు వామ భాగమే స్త్రీ శరీరం, ఎడమవైపు ఆడ శరీరం, కుడివైపు మగ శరీరం. ఎడమవైపు ఎందుకయ్యా ఆడ శరీరం అంటే అది గుండెకాయ ఉండే చోటు. అందుకొరకు క్రైస్తవ వివాహాలు చేసినప్పుడు కూడా పెళ్లి కుమారుడికి లెఫ్ట్ సైడే అమ్మాయిని కూర్చోబెట్టాలి. చాలా మందికి తెలియదు, అటు ఇటు కూర్చోబెడతారు.